Good morning friends. Hi. My name is Ramesh. Actually నేను మీ ముందుకి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దీనికోసం నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఎటువంటి డౌట్ అయినా ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్ 0 to 100% మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ నేర్పించే బాధ్యత నాది. మెయిన్గా ఎస్పెషల్గా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో 1 or 2 మార్క్స్తో జాబ్ మిస్ అవుతారో వాళ్ళకి ఎందులో కవర్ చేయాలంటే 100% మన ఈ యొక్క మ్యాథమెటిక్స్లో కవర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ కవర్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయాలి. ఫస్ట్ 100% మార్క్స్ వచ్చేదంటే మ్యాథమెటిక్స్ వస్తాయి. సో దానికోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా యొక్క ఫస్ట్ క్లాసు. రేపండలి మీకు సంబంధించిన క్లాసులు డే బై డే ప్రతిరోజు చెప్తాను. మీకు ఎన్ని కాంపిటీషన్ ఫ్రమ్ యూపీఎస్సీ నుండి యూపీఎస్సీ కానీ ఇప్పుడు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ సపోజ్గా మన తెలంగాణ పోలీస్ ఎగ్జామ్ తీసుకుంటే ఎస్ఐ ఎగ్జామ్ పేపర్లో 400 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటే అందులో 200 మార్క్స్ జిఎస్ ఉంటుంది, 200 మార్క్స్ టోటల్ మ్యాథ్స్ ఉంటుంది, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఈ రెండు కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మ్యాథ్స్ 200కి 200 వస్తే 200లో అట్లీస్ట్ 185 ప్లస్ వస్తే మీకు జేస్లో కొంచెం అటు ఇటు అయినా కానీ గన్ షాట్గా మీకు ఎస్ఐ జాబ్ అని వచ్చేస్తుంది. అట్లా ఏదైతే నేను చెప్పినట్టుగా మీకు ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ జాబ్తో ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు మెయిన్గా మ్యాథమెటిక్స్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈవెన్ దో అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఏదైనా కానీ 1 or 2 మార్క్స్ మిస్ అవుతాయి. కాబట్టి మీరు దీనిలో మ్యాథమెటిక్స్లో బై 100% వస్తే అట్లీస్ట్ 99% మ్యాథమెటిక్స్లో మీరు కవర్ చేస్తే మీకు 100% జాబ్ వచ్చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మ్యాథమెటిక్స్ మీద డైలీ ఒక 2 hours మినిమం 2 hours మ్యాథమెటిక్స్ మీద స్పెండ్ చేయండి. చేస్తే మీకు ఎంత ఫ్రీ అంటే ఎంత సింపుల్ అవుతుంది అంటే కాంపిటీషన్ ఫీల్డ్లో అంత సింపుల్ అవుతుంది. ఓకేనా? ఇది యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ది మ్యాథ్స్. దీంతో పాటు మీకు ఈ యొక్క చాప్టర్ అయిపోయాక నెక్స్ట్ మీకు ఇది అయిపోయాక నెక్స్ట్ మీకు ఏం చెప్తానంటే మెథడాలజీ దేని గురించి అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతారు కదా, ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నాను అనుకో, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అనేది ఎలా చదవాలి, ఫస్ట్ ఏ టాపిక్ చదవాలి. ఒక టాపిక్ తీసుకుంటే సపోజ్గా మొఘల్స్ తీసుకున్నాను అనుకో, మొఘల్స్ తీసుకుంటే టాపిక్ ఫస్ట్లో ఈ టాపిక్లో ఫస్ట్ ఏం కీ పాయింట్స్ ఏం చదవాలి, నెక్స్ట్ కొంచెం డీప్ ఏం వెళ్ళాలి, నెక్స్ట్ టోటల్ టాపిక్ గురించి ఏం చదవాలి. ఇప్పుడు సపోజ్గా ఇండియన్ హిస్టరీ తీసుకుంటే దాని ఒక టాపిక్ మొఘల్స్ ఉందనుకో, ఇది డైరెక్ట్ మొఘల్స్ చదవడానికి ఒక మెథడ్ ఉంటుంది అన్నట్టు. మొఘల్స్ చదవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే దానిలో కొన్ని కీస్ ఉంటాయి, కీస్ అవ్వాలి, నెక్స్ట్ కొంచెం డీప్ అవ్వాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ టోటల్ చదవాలి. అట్లా మీకు ప్రతి సబ్జెక్ట్లో A to Z ఏదైనా కానీ సైన్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఎనీ వన్ సబ్జెక్టు ఒక్కొక్క దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. మీకు మధ్యలో అవి కూడా దాని గురించి కొన్ని టిప్స్ ఇస్తాను, ఫాలో కండి. దాంతోపాటు మీకు జనరల్ సైన్స్ కూడా సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డే నుండి మన యొక్క మ్యాథమెటిక్స్ క్లాసు ఫస్ట్ చాప్టర్ ఏదంటే పర్సంటేజెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా?